ఈ బులెటిన్ సమర్పిస్తున్న వారు శారదాంబ జ్యువెలర్స్ నర్సరావుపేట. నమస్తే, వి న్యూస్ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజలకు కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి విజ్ఞప్తి. కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్లపై తొలి సమన్వయ సమావేశం. వచ్చే నెల 25 నాటికి పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు. ఇంటింటికి రేషన్ పంపిణీ వాహనాలు ప్రారంభించి ఏడాది పూర్తి. కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. ప్రజలు కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి విజ్ఞప్తి చేశారు. కరోనా 3వ వేవ్ త్వరగా వ్యాప్తి చెందుతుందని, 3వ వేవ్ వల్ల ప్రాణాలకు ఎలాంటి హాని ఉండదని నర్సారావుపేటలోని స్థానిక లింగంగుంట్ల వద్ద గల ఏరియా హాస్పిటల్ నందు ప్రారంభిస్తున్నామని, ఎవరికైనా కోవిడ్ ఒమిక్రాన్ లక్షణాలు ఉంటే వెంటనే హాస్పిటల్కి వెళ్లి ఆర్టీపీసీఆర్ టెస్టుల కోసం గతంలో ఇక్కడి నుండి గుంటూరుకు వెళ్లాల్సి వచ్చేదని, ప్రస్తుతం ఆ టెస్టులు కూడా ఇక్కడే చేస్తున్నామన్నారు. ముందస్తు చర్యలో భాగంగా హాస్పిటల్ ఆక్సిజన్ కూడా నిల్వ చేస్తున్నామని, ప్రజలు కూడా తప్పనిసరిగా మాస్క్, శానిటైజర్ వాడాలని, మాస్క్ లేకుండా ఎవరూ బయటకు రావద్దని రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్పై ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉందని అన్నారు. కరోనా ఒమిక్రాన్ కేసులు నర్సరావుపేటలో అట్లానే పరిసర ప్రాంతాల్లో పెరుగుతున్న సందర్భంగా ప్రజలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా మాస్క్ ధరించడం, మాస్క్ అనేది చాలా ముఖ్యం. అట్లానే శానిటైజేషన్, సోషల్ డిస్టెన్స్, ఈ 3 కూడా ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలానే ఈ వేవ్లో మరణాలు, అట్లానే సీరియస్ కేసులు రావడం, అంటే ఊపిరితిత్తులు ఇన్వాల్వ్మెంట్ తక్కువగా ఉంది. సో జనరల్గా కోవిడ్ పాజిటివ్ అయిన తర్వాత 5-6 రోజుల్లోనే వీళ్ళందరూ కూడా ఒకరోజు జ్వరంతో, జలుబు, దగ్గు ఇలాంటి మైనర్ సింటమ్స్ తోటి ఇవాళ అందరూ కూడా రికవర్ అవుతున్నారు. ఎవరైనా కొంతమంది కోమార్బిడ్ కండిషన్స్, అంటే షుగర్ ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే గుండె జబ్బులు ఉన్న వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సి, ఇలాంటి వాళ్ళు ఇబ్బంది పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అలానే మన నర్సరావుపేట ఏరియా హాస్పిటల్ ఈ 4-5 రోజుల్లో ప్రారంభించడానికి అన్ని సిద్ధం చేశాం. స్టాఫ్ రిక్రూట్మెంట్, డాక్టర్స్ రిక్రూట్మెంట్, కోవిడ్కి సపరేట్గా గతంలో అయితే ఏ విధంగా పనిచేశారో వాళ్ళందరినీ కూడా రిక్రూట్ చేసుకొని ఈ 4-5 రోజుల్లో ఏరియా హాస్పిటల్ తిరిగి ప్రారంభించడానికి సిద్ధం చేస్తాం. సో అందరూ ఆక్సిజన్ ప్లాంట్ కూడా సిద్ధంగా ఉంది. అట్లానే నర్సరావుపేటకి ప్రత్యేకంగా ఆర్టీపీసీఆర్ ల్యాబ్, దీన్ని కూడా స్టాఫ్ రిక్రూట్మెంట్ కూడా జరుగుతూ ఉంది. ఈ పనులు ఆర్టీపీసీఆర్ ల్యాబ్, సపరేట్ ల్యాబ్, ఇక్కడే టెస్టింగ్, ఆర్టీపీసీఆర్ కూడా ఇక్కడే టెస్ట్ చేయాలి. గతంలో గుంటూరు పంపిస్తూ ఉంది. ఇప్పుడు ఆ విధంగా కాకుండా ఇక్కడ మన ఏరియా హాస్పిటల్లోనే ఆర్టీపీసీఆర్ ల్యాబ్ పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆపరేట్ చేస్తూ ఉన్నాం. అలానే ఆక్సిజన్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేసాం. గౌరవ ముఖ్యమంత్రి గారు వర్చువల్గా ప్రారంభించడం జరిగింది. సో ఆక్సిజన్కి ఇబ్బంది లేదు, ఆర్టీపీసీఆర్ టెస్టులకి 2 కూడా ఇబ్బంది లేకుండా ఏరియా హాస్పిటల్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డాక్టర్స్, స్టాఫ్ అందరూ కూడా ఆపరేషన్లో తీసుకొస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలు ఎవరూ కూడా భయపడాల్సిన పని లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ వేవ్లో మీరు తగిన జాగ్రత్తలు తీసుకుని జాగ్రత్తలు వహిస్తే అందరూ కూడా రికవర్ అయ్యి నార్మల్గా మళ్ళీ మన యొక్క జీవితాన్ని కొనసాగించడానికి అందరికీ కూడా ఇబ్బంది ఉండదని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ది హిందూ మరియు శ్రీ హరిణి ఐఏఎస్ అకాడమీ సంయుక్తంగా కెరియర్ ఇన్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ అండ్ ఏపీపీఎస్సీపై స్థానిక ప్రకాష్ నగర్ టౌన్ హాల్ నందు 22 జనవరి 2022 శనివారం నాడు 5:30 నుండి 8:30 వరకు సెమినార్ నిర్వహిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. ముఖ్య అతిథులుగా జాయింట్ కలెక్టర్ అనుపమ అంజలి, ఆర్డీఓ శేషిరెడ్డి, పొలిటికల్ సైన్సెస్ అండ్ ఐఆర్ ఢిల్లీ ఫ్యాకల్టీ సంజయ్ కుమార్, ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ స్టడీస్ ఢిల్లీ ఫ్యాకల్టీ అమిత్ సింగ్ హాజరవుతారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మొట్టమొదటిసారిగా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ కొరకు ఢిల్లీ వెళ్లనవసరం లేకుండా అక్కడికంటే మిన్నంగా భారతదేశంలో గల టాప్ ఫ్యాకల్టీ బృందంచే గత 2 సంవత్సరాలుగా యూపీఎస్సీ సివిల్ సర్వీస్ తరగతులు నిర్వహిస్తున్న ఏకైక విద్యాసంస్థ మన శ్రీహరిణి ఐఏఎస్ అకాడమీ
నర్సారావుపేట మాత్రమే అని తెలిపారు. If you want to serve your country by becoming the part of Indian Administrative Services, that is IAS, or having charm towards the uniform services and want to be the part of Indian Police Services, or you want to represent India in the global arena by becoming Indian Foreign Services Officer but don't know how. So for those students, Harini IAS Academy has taken an initiative by organizing a seminar on 22nd of January in your town in Narasarawpet. In this seminar, you will not only get the chance to meet with the topmost faculties of India, but also get the chance to interact with the achievers in this career. So if you want to clear all the doubts linked with this career, please come and be the part of this seminar on 22nd of January. Thank you. Hello everyone, this is Sanjay Thakur, an educator of Political Science and International Relationship at Sri Harini IAS Institute. Friends, it gives me an immense pleasure to make an announcement, and the announcement is Sri Harini IAS Institute is going to organize a grand seminar on how to crack civil services examination on 22nd of January at 5:30 p.m. to 8:30 p.m. in Town Hall. So I cordially invite you all to please come and do attend the seminar and know the secrets of how to unlock the civil services examination. Thank you. మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండలో జరగనున్న శ్రీ త్రికోటేశ్వర స్వామివారి తిరునాళ్లపై తొలి సమన్వయ సమావేశం కోటప్పకొండ స్వామి దేవస్థాన ప్రాంగణంలో జరిగింది. గౌరవ శాసనసభ్యులు శ్రీ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, జేసీ దినేష్ కుమార్ గారి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ముఖ్యంగా తిరునాళ్ల సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామివారి దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరూ వీలైనంత త్వరగా దర్శనం చేసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. క్యూలైన్లో భక్తులకు ఇబ్బందులు కలగకుండా గతేడాది ఉత్పన్నమైన సమస్యలు పునరావృతం కాకుండా చర్యలకు ఆదేశించారు. పండుగ రోజు శానిటైజేషన్ విషయంలో రాజీ పడకుండా వీలైనంత ఎక్కువ సిబ్బందిని ఏర్పాటు చేసి చెత్తా చెదారం ఎక్కువ ఉండకుండా చూడాలన్నారు. నర్సరావుపేట పట్టణంతో పాటు కొండపైన కింద పరిశుభ్రంగా ఉండాలని ఆదేశించారు. భక్తులకు మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు సరఫరా ఎప్పటికప్పుడు జరిగేలా వీఆర్ఓలు, పంచాయతీ సెక్రటరీ సేవలు వినియోగించుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. భద్రతా ఏర్పాట్లతో పాటు ట్రాఫిక్, క్రౌడ్ మేనేజ్మెంట్ పై సమావేశంలో చర్చించారు. 2000 మంది పోలీసులతో పాటు ట్రాఫిక్ రూట్ మ్యాప్, పార్కింగ్, సీసీ కెమెరాల ఏర్పాటుపై చర్చించారు. కోటప్పకొండకు తాకిడి ఎక్కువగా ఉండే చిలకలూరిపేట, వినుకొండ రోడ్డు, నర్సారావుపేట నుంచి కోటప్పకొండ వెళ్లే మార్గాల్లో రోడ్డు పనులతో పాటు డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్ ఎప్పటికప్పుడు దారి మళ్లించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. కోవిడ్ కేసులు ఎక్కువ అవుతున్న తరుణంలో భక్తులు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. మాస్క్ లేకుండా దర్శనానికి అనుమతించేది లేదని అన్నారు. అలాగే కోవిడ్ టెస్టింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి లక్షణాలు ఉన్నవారి టెస్టులు చేయించుకునేలా చూడాలని, పాజిటివ్ వస్తే కొండపైన ఐసోలేషన్ కేంద్రాల్లో ఉంచేలా చూడాలని సమావేశంలో నిర్ణయించారు. తిరునాళ్ల నేపథ్యంలో నర్సరావుపేట అర్బన్తో పాటు కొండ వరకు లైటింగ్, మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, బ్రహ్మోత్సవాల సమయంలో తిరుపతి మాడవీధుల్లో కోటప్పకొండ పరిసర ప్రాంతాలు ఉండాలని సమావేశంలో నిర్ణయించారు. తిరునాళ్లకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా గతంలో మాదిరిగానే ఈసారి కూడా ఆర్టీసీ కీలక పాత్ర పోషించాలన్నారు. చిలకలూరిపేట, నర్సారావుపేట, వినుకొండ డిపో బస్సులతో పాటు గుంటూరు నుంచి కూడా వీలైనన్ని సర్వీసులు నడపడంతో పాటు వాటి పార్కింగ్, ఎక్కడైనా బస్సులు బ్రేక్ డౌన్ అయితే వెంటనే స్పందించే మెకానికల్ టీంను సిద్ధం చేయాలన్నారు. తిరునాళ్లలో ఆకతాయిలు, దొంగల ఆట కట్టించడానికి వీలుగా నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు, మహిళా పోలీసింగ్ సేవలు వినియోగించుకోవాలని నిర్ణయించారు. నిర్దేశించుకున్న పనులు త్వరితగతిన పూర్తి కావడానికి కావాల్సిన నిధులు కలెక్టర్ గారు, జెడ్పీ సీఈఓ గారు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ ఈవో రామకోటిరెడ్డి గారు, ధర్మకర్త కొండలరావు, జెడ్పీడీసీ చిట్టిబాబు గారు, ఎంపీపీ మూరబోయిన శ్రీనివాసరావు గారు, కొండకావూరు సర్పంచ్ నాగిరెడ్డి గారు, జెడ్పీ సీఈఓ గజ్జల శ్రీనివాసరెడ్డి గారు, జేసీ2 గారు, ఆర్డీఓ శేషిరెడ్డి గారు, ఎంఆర్ఓ రమణానాయక్ గారు, ఆర్డీఓ పరంధామరెడ్డి గారి, డిఎంహెచ్ఓ గారు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. మన గుంటూరు జిల్లాలోనే కాదు, ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఈ తిరునాళ్ళ చాలా ప్రెస్టీజ్ చేస్తున్నారు. సుమారు 10 లక్షల మంది, 10 లక్షల పైచీలకే ఈ తిరునాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా రావుతుంది. పైన కొండమైన దర్శనానికి సుమారు 2 లక్షల నుంచి 2.5 లక్షల మంది పైన దర్శనానికి ప్రతి సంవత్సరం కూడా రావుతుంది. సో వీటన్నిటి కూడా కావాల్సిన ఏర్పాట్లు ఇవన్నీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని, ప్రెస్టీజ్గా తీసుకొని
అందరూ అధికారులందరూ కూడా పనిచేయాల్సిందని చెప్పి మీ అందరూ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఏవైతే ఇప్పుడు డిస్కషన్ చేశామో గత గంటన్నర సమయం నుంచి అది సంబంధిత అధికారులందరూ కూడా ఈ పనులు వెంటనే ప్రారంభించి తగిన కావాల్సిన ఏర్పాట్లు కానీ కావాల్సిన శాంక్షన్స్ కానీ తీసుకొని వెంటనే ఈ పనులన్నీ కూడా ప్రారంభించి పూర్తి చేసే త్వరలోనే పూర్తి చేయాలి. వీళ్ళందరూ త్వరలో నెక్స్ట్ మీటింగ్ మనం ఫిబ్రవరి 18th మీటింగ్ కల్లా ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలి. లాస్ట్ 1 week 10 days ఏదైనా ఉంటే టెంపరీగా మనం ప్రిపేర్ అవ్వడానికి ఉంటాయి తప్ప మేజర్గా ఇప్పటి నుంచి దాదాపు ఒక 10 రోజులు ఒక 18-28 రోజులు సుమారు ఒక 10 రోజులు 4 weeks టైం ఇస్తాం. ఈ 4 weeks లో మేజర్ పార్ట్ అంతా కూడా అయిపోవచ్చు. సో అధికారులందరూ కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి తెలుసు కోవిడ్ ఇవాళ కేసులు పెరుగుతూ ఉన్నాయని కోవిడ్ నిబంధనలు కూడా పాటిస్తూ ఏదైనా ఎంప్లాయీస్ వర్కర్స్ ప్రాబ్లం ఉన్న సంబంధిత డిపార్ట్మెంట్స్ అధికారుల దృష్టికి తీసుకురావడం లేదా జేసీ గారి కలెక్టర్ దృష్టికి తీసుకురావడం ఈ పనులు మాత్రం 100% పూర్తి చేయాల్సి. కోవిడ్ ఏమున్నా సరే ఇంత సీరియస్ గా కేసులు అంత సీరియస్నెస్ లేదని చెప్తా ఉన్నారు. సో 4-5 రోజులు ఐసోలేషన్ లో ఉంటే సరిపోతున్నారు మినిమం టాబ్లెట్. సో ఐసోలేషన్ లో ఉండే వాళ్ళు కూడా మనం వెంటనే 4-5 రోజుల తర్వాత ఎదురు కాదునేటట్టు చూసుకొని పనులు వేగవంతం చేసుకుని పూర్తి చేయాల్సిన అవసరం. ఆ 30 lakhs ఫండ్స్ కానీ తీసుకురావడంలో కానీ కలెక్టర్ గారు అందరం కూడా కలిసి కృషి చేసి 30 lakhs ఫండ్స్ తీసుకురావడంలో కానీ అట్లానే గతంలో ఏవైతే పేమెంట్స్ ఉన్నాయో వాటన్నింటినీ స్పీడప్ చేసి వేగవంతం చేస్తే కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ముఖ్యంగా పంచాయతీరాజ్, పిఆర్, ఆర్డబ్ల్యూఎస్ ఇలాంటి ముఖ్యమైన డిపార్ట్మెంట్స్ పనులు ఫాస్ట్గా జరుగుతాయి, మనకి వేగవంతం జరుగుతాయి. అధికారులు కూడా చాలా పనిచేస్తారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క నిర్ణయాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. కోవిడ్ నిబంధనలు కూడా అందరం పాటిద్దాం. ఖచ్చితంగా వచ్చే భక్తులందరూ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మాస్క్ ధరించి రావాలి. అట్లానే ఎవరైనా జ్వరంతో బాధపడుతుంటే దయచేసి టెస్ట్ చేయించుకొని అది కోవిడ్ తోటైతే దయచేసి ట్రీట్మెంట్ తీసుకుని ఐసోలేషన్ తగ్గిన తర్వాతనే దర్శనానికి కానీ గుడికి కానీ కావాల్సిన స్థిరాలకు కావాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. కోవిడ్ కాకపోతే మామూలు జ్వరాలు ఏవైనా సరే మీరు రావడానికి ఎటువంటి ఇబ్బంది లేదు, రుచికాలు రావచ్చు. సో కోవిడ్ జాగ్రత్తలు కూడా తీసుకొని క్యూ కాంప్లెక్స్ లో కూడా దేవస్థానం తరపు నుంచి మాస్క్ ప్రొవైడ్ చేస్తాం, శానిటైజేషన్ ప్రొవైడ్ చేస్తాం. అట్లానే థర్మామీటర్, మొబైల్ థర్మామీటర్స్ కూడా మనం టెంపరేచర్ చెక్స్ కూడా అన్ని క్యూ లైన్స్ లో ఉంటాయి. ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాలి. అట్లా నర్సరావుపేట మున్సిపాలిటీకి సంబంధించి కూడా ఏదైతే జాగ్రత్తలు ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొని అరేంజ్మెంట్స్ ఏర్పాట్లన్నీ కూడా ప్రమాణంగా చేస్తూ వాళ్ళు ఎప్పుడూ లేదు. గత సంవత్సరం ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు అర్ధరాత్రి అంతా నిరంతరం మార్నింగ్ దాకా కూడా ఉండి మానిటర్ చేస్తూ ట్రాఫిక్ జామ్ కాకుండా 15-20 సంవత్సరాల తర్వాత లాస్ట్ ఇయర్ మనం విజయవంతం చేశాం. అదే ఉత్సాహంతో ఈ సంవత్సరం కూడా ట్రాఫిక్ జామ్ ఎక్కడా కూడా లేకుండా, ముఖ్యంగా ట్రాఫిక్ జామ్ లేకుండా ఉంటే తిరునాళ్ళు విజయవంతమైనది. అది ప్రజల్లో ఉన్న నాడు. సో ఖచ్చితంగా దాంతో పాటు మిగిలిన ఏర్పాటు కూడా ఉండాలి. ముఖ్యమైనది ట్రాఫిక్ జామ్ లేకుండా పోలీసులు చూసుకోవాలి. అలానే రోడ్డు కూడా ఎక్స్టెన్షన్ వర్క్ కూడా పూర్తి అయిపోతే బ్రిడ్జ్ కూడా అయిపోతుంది గురువాయపాలెం బ్రిడ్జ్ దగ్గర. సో ఫిబ్రవరి 20th కల్లా వర్క్ కూడా అయిపోయి కంప్లీట్ చేస్తున్నాం కాబట్టి రోడ్డు వైండింగ్ కూడా జరిగింది కాబట్టి మరింత మెరుగ్గా ట్రాఫిక్ కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం. ఈ విధంగా అందరూ కూడా కష్టపడి పనిచేసి ఈ తిరణాలని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు అరేంజ్మెంట్స్ కావాల్సిన మొదటి సమావేశము జిల్లాధికారులు అందరూ కూడా ఇక్కడ హాజరయ్యి కొట్టపకొండ ప్రొఫెసర్స్ లో చేయడం జరిగింది. దీంట్లో ముఖ్య విషయాలు అన్ని కూడా చాలా ఎలాబరేట్గా చర్చ చేయడం జరిగింది. ఇది మేనేజ్ చేయడానికి ఒక 11 కమిటీస్ అపాయింట్ చేశాము. ఈ కమిటీస్లో ఉంటున్న జిల్లాధికారులకి ఆదేశం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమము 28 ఫిబ్రవరి నుండి
అట్లీస్ట్ 5th మార్చ్ వరకు కూడా ఈ ప్రజలు రావడము అండ్ ఈ మహాశివరాత్రి సెలబ్రేషన్స్ జరగబోతుంది. దీనికి కావాల్సిన అరేంజ్మెంట్స్ నెక్స్ట్ 4 వారాలు చేయడానికి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంటు, ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంటు, శానిటేషన్ డిపార్ట్మెంట్ అండ్ శానిటేషన్ చేసిన అధికారులు అండ్ ప్రతి ముఖ్యంగా రెవెన్యూ అధికారులు వీళ్ళందరికీ కూడా వాళ్ళ బాధ్యతలు ఏమి ఉంటాయి, ఈ ఫంక్షన్స్ విజయవంతం చేయడానికి కావాల్సిన ప్రిలిమినరీ అరేంజ్మెంట్స్ ఎస్పెషలీ డ్రోన్స్, రైడ్స్ ఎక్కడెక్కడ మన మరామతు పని చేయాలంటూ అన్నింటినీ కూడా చేసుకొని ఈ మహాశివరాత్రి ఫంక్షన్స్కి అన్ని ఏర్పాటు చేయడానికి ఏర్పాటు చేస్తున్నాము. సెకండ్ మీటింగ్ అంటే 18th ఫిబ్రవరి సెకండ్ మీటింగ్ అండ్ 25th ఫిబ్రవరి థర్డ్ మీటింగ్ కూడా జరుగుతుంది. వార్తలు చిన్న విరామం. గత 30 సంవత్సరాలుగా ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్లకు వందనం, అభివందనం. పండుగల సందర్భంగా సరికొత్త మోడల్స్ తో మీకు స్వాగతం పలుకుతోంది. 30 గ్రాముల సాదాహారాలు, 8 గ్రాముల నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. ఇంకా మెషిన్ మేడ్ బ్యాంగిల్స్, ప్లెయిన్ బ్యాంగిల్స్, డీడీ బాల్స్, కాసికాయ దండలు, లేజర్ కటింగ్ వడ్డాణాలు, వంకీలు, పచ్చివర్క్ గాజులు మరియు హారాలు, జెంట్స్ కడియాలు, కటింగ్ బ్రాస్లెట్స్ మొదలుగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. కెంపు పచ్చ నెక్లెస్లు, స్టోన్స్ బుట్టలు సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. లక్ష్మీ కాసుల హారాలు, రామ్ పరివార్ హారాలు, పచ్చివర్క్ హారాలు, బెంగాలీ గాజులు, వంకీలు, లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. డీడీ బాల్స్, కాసికాయ దండలు, ఇవే కాక ప్రపంచ ప్రఖ్యాత కిస్నా డైమండ్ జ్యువెలరీకి ఆథరైజ్డ్ డీలర్స్ శారదాంబ జ్యువెలర్స్. 95% ప్యూరిటీతో వెండి కంచాలు మా ప్రత్యేకత. అన్ని మోడల్స్ వడ్డాణాలు రెడీగా లభించును. మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రేట్. 3 తరాల నమ్మకం, నాణ్యతకు చిరునామా. వెరైటీ డిజైన్స్, వేరియస్ డిజైన్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ శారదాంబ, మెయిన్ రోడ్, నరసరావుపేట. ప్రొప్రైటర్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా, మాజీ మున్సిపల్ చైర్పర్సన్. వార్తలకు తిరిగి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటింటికి రేషన్ పంపిణీ పథకంలో భాగంగా ఎండీఎస్ వాహనాలు ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా నర్సారావుపేట పట్టణంలోని 60 అడుగుల రోడ్డులో గల పార్టీ కార్యాలయంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కేక్ కటింగ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వద్దులన్నా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించి సంవత్సరం పూర్తి కావాల్సిన సందర్భంగా ఈరోజు ఆ యొక్క వెహికల్ కేటాయించిన డ్రైవర్లు 2 మండలాలు పట్టణానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈరోజు కేక్ కటింగ్ కార్యక్రమం అట్లానే ఈ వెహికల్స్కి ఈరోజు అందరూ కూడా అలంకరించి చాలా ఆనందంగా, ఉత్సాహంగా గత సంవత్సరం నుంచి ప్రతి ఇంటికి కూడా రేషన్ ఇచ్చే కార్యక్రమం చాలా ప్రజల నుంచి కూడా బ్రహ్మాండమైన స్పందన లభిస్తూ ఉంది. ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడున్నా సరే వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడే ఏలు ముద్ర వేయించుకొని వాళ్ళకి అందించే కార్యక్రమం సందర్భంగా ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. మంచి కార్యక్రమం ఇది. దాన్ని విజయవంతంగా ఈ యొక్క వెహికల్ డ్రైవర్స్ అందరూ కూడా పూర్తి చేస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు. రొంపిచెర్ల పోలీస్ స్టేషన్ సందర్శించిన నర్సరావుపేట రూరల్ సీఐ భక్తవత్సల్ రెడ్డి స్టేషన్లో రికార్డ్ సిబ్బంది యొక్క పనితీరును అడిగి తెలుసుకున్నారు. రొంపిచెర్ల మండల ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, ఎవరికైనా అవసరమైతే నేరుగా వాట్సాప్ ద్వారా గానీ ఫోన్ నెంబర్కి గానీ ఫోన్ చేసి ఫిర్యాదులు చేయొచ్చని తెలిపారు. నర్సరావుపేట రూరల్ సీఐ మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ రొంపిచెర్ల పోలీస్ స్టేషన్ డిస్ట్రిక్ట్లో రికార్డ్స్ చూసాము. అదేవిధంగా ఇక్కడ ఉన్న సిబ్బందికి కూడా కొంతమంది మా ఎస్ఐ గారికి అదేవిధంగా కానిస్టేబుల్కి కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చింది. సో సిబ్బంది అందరూ కూడా అలర్ట్గా ఉండాలని, ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని, మాస్కులు శానిటైజర్ యూజ్ చేయాలని, పబ్లిక్ వచ్చే వాళ్ళు కూడా కంపల్సరీగా మాస్కులు యూజ్ చేసి పోలీస్ స్టేషన్ రావాలని కోరుకుంటున్నాం. ప్రజలందరూ కూడా వాళ్ళు పనిచేసే దగ్గర కానీ నివాస స్థలాల్లో కానీ
కంపల్సరీగా ఈ కోవిడ్ బారిన పడకుండా తమ జాగ్రత్తలు అనేది కంపల్సరీ తీసుకోవాలా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజలకు కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి, ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి విజ్ఞప్తి. కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్లపై తొలి సమన్వయ సమావేశం. వచ్చే నెల 25 నాటికి పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు. ఇంటింటికి రేషన్ పంపిణీ వాహనాలు ప్రారంభించి ఏడాది పూర్తి. కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. ఇవి నాటి వి న్యూస్ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ బులెటిన్ సమర్పించిన వారు శారదాంబ జ్యువెలర్స్, నరసరావుపేట.